హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెర్సటైల్ శ్రావ్య. ముందుగా మీ అందరికీ కూడా కొత్త సంవత్సరం అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎవ్రీ ఇయర్ మా కమ్యూనిటీలో శ్రీరామనవమి అయితే చాలా బాగా చేసుకుంటాము అందరం కలిసి. అలాగే ఎవ్రీ ఫెస్టివల్స్ కి నేను ముందు రోజు నైటే ఇలాగ కిచెన్ స్టవ్ దగ్గర అంతా కూడా క్లీన్ చేసేసుకుని ఇలా ఓంకారం అది వేసుకుని జస్ట్ కొంచెం పసుపు కుంకుమ అవి పెట్టుకుంటాను. సో ఇలా నైటే చేసుకోవడం వల్ల మార్నింగ్ లెగిసిన వెంటనే మనం ఫ్రెష్ అయ్యి నీట్ గా దేవుడికి ప్రసాదాలు అవి చేసుకుని పూజ చేసుకోవచ్చు కదా. అలాగే శ్రీరామనవమికి ముందు రోజే కమ్యూనిటీలో కింద కూడా ముగ్గులు వేద్దామని అందరం కలిసి కొంతమంది కిందకి వెళ్ళి ఇలా సీతారాములు వచ్చేలాగా డిజైన్స్ అయితే మెలుకుల ముగ్గులు యూజ్ చేసి వేసాము. యాక్చువల్లీ టైం ఎక్కువ లేదు, సో అందుకనే ఇలా మెలుకుల ముగ్గులు యూజ్ చేసి సింపుల్ గా దండలు వచ్చేలాగా లోటస్ ఏమో ఫేస్ లాగా పెట్టి కిరీటాలు పెట్టి సింపుల్ గా అయితే ఆ షేప్స్ వచ్చేలాగా చేసాము. ఫైనల్ గా అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది సీతారాముల షేప్ లో. ఇంకా లక్ష్మణుడు ఆంజనేయస్వామి వేసే టైం కూడా లేదు. మేము యాక్చువల్లీ స్టార్ట్ చేసిందే నైట్ 10 కల్లా స్టార్ట్ చేసాము. సో ఫుల్ దోమలు ఇవన్నిటితో కష్టం అయిపోయింది. సో ఓన్లీ సీతారాములు షేప్ లో వచ్చి జస్ట్ ఇలా ఫినిష్ చేసేసాము. ఎవ్రీ ఇయర్ లాగే శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం కూడా చేసుకుంటాము. ఇక్కడ ఎలా చేస్తామంటే రాముల వారి తరపు నుంచి ఒక ఫ్యామిలీ మెంబర్స్, అలాగే సీతాదేవి తరపు నుంచి ఇంకొక ఫ్యామిలీ మెంబర్స్, సో వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ కలిసి కళ్యాణం అయితే దగ్గరుండి చేస్తారు. ఈ దేవుడి విగ్రహాలు ఉంటాయి కదా, సో రాముడి తరపు నుంచి వచ్చిన ఫ్యామిలీ రాముడిది లక్ష్మణుడిని ముందు రోజు నైటే డెకరేషన్ చేసి రెడీ చేస్తారు. సో ఇలా ఇక్కడ రాముడిని లక్ష్మణ్ని అయితే రెడీ చేస్తున్నారు. పంచ కండువా అవి కట్టి ఇలా రాముల వారు చాలా అందంగా ఉన్నారు కదా, పర్పుల్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో. సేమ్ ఇలాగే రాముల వారిని చేసినట్టే లక్ష్మణ్ని కూడా చేస్తున్నారు. ఇలా బార్డర్స్ రెండు పైకి వచ్చేలాగా లోపలంతా ఫ్యాబ్రిక్ ని ఫోల్డ్ చేసి పైన అటు ఇటు పెట్టి క్లిప్స్ వేసి కదలకుండా సెట్ చేస్తున్నారు. సో ఈ ఫ్లాట్ లో అయితే రాముడు అండ్ లక్ష్మణుడు రెడీ అవుతున్నారు కదా. ఇప్పుడు సీతాదేవి హనుమాన్ కూడా ఇంకొక ఫ్లాట్ లో రెడీ చేస్తున్నారు. వాళ్ళని కూడా ఎలా చేస్తున్నారో చూసొద్దాం రండి. సో సీతాదేవికి కూడా చీర ఇవన్నీ కట్టి రెడీ చేస్తున్నారు. హనుమంతునికి తలపాగా ఇవన్నీ చేసి చాలా అందంగా తయారు చేస్తున్నారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇంకా పండుగ రోజు అయితే నేను ఇలా పట్టు శారీతో రెడీ అయిపోయాను. ఈ శారీ వచ్చి ఉప్పాడ పట్టు శారీ, ఉప్పాడలో తీసుకున్నాము. అప్పుడు నా పెళ్లి టైంలో తీసుకున్న శారీ. ఇలా ఉప్పాడ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఈజీగా క్యారీ చేయొచ్చు కదా. అసలు ఎంత హాయిగా ఉందో, జస్ట్ సిల్క్ శారీ కట్టుకున్నంత ఫీలింగ్ లో ఉంది లైట్ వెయిట్ లో. సో దీనికి సింపుల్ గా నా దగ్గర ఉన్న గోల్డ్ 3 లేయర్స్ చైన్ కి అలా లాకెట్ వచ్చింది. సో దానికి కుందన్ ఇయర్ రింగ్స్ సెట్ చేశాను. అండ్ బ్లౌజ్ కూడా మొత్తం పింక్ కలర్ బుటీస్ వచ్చాయి కదా, సో శారీలో వచ్చిన కలర్ కాంబినేషన్స్ తోనే ఇలా మొత్తం కుందన్ స్టైల్లో స్టిచ్ చేయించాను పెళ్లి టైంలోనే. సీతారాముల కళ్యాణానికి నేనైతే ఇలా సింపుల్ గా ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉన్న శారీతో ఇలా పేరప్ చేసి రెడీ అయిపోయాను. ఇప్పుడు కళ్యాణానికి రాముడు సీతాదేవిని అయితే కిందకి స్టేజ్ దగ్గరికి అయితే తీసుకొస్తారు. సో రాముల వారి ఇంటికి వెళ్దాం రండి. కళ్యాణానికి అంతా ముందుగానే ఇక్కడ సెట్ చేసేసుకున్నారు. పువ్వులు, పళ్ళు, పానకం, ముత్యాలు, తలంబ్రాలు, బియ్యం ఇవన్నీ కూడా రెడీ చేసేసుకున్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆంటీ పసుపు కుంకుమ గంధం అవి పెట్టి వెల్కమ్ చెప్పి రాముల వారి తరపు నుంచి రమ్మని అయితే అందరినీ ఇన్వైట్ చేస్తున్నారు. ఆంటీ వాళ్ళ ఇంటీరియర్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ దేవుడి గది చూస్తున్నారా, ఈ డోర్ ఇదంతా కూడా చాలా బాగుంది. మొత్తం ఫ్లూటెడ్ గ్లాసెస్ అండ్ వుడ్ కాంబినేషన్ లో గంటలు యాడ్ చేసి చాలా బాగా డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. రాముల వారు లక్ష్మణుడు వారు అయితే రెడీ అయిపోయారు కళ్యాణానికి. వీళ్ళది దేవుడి గది అయితే చాలా బాగా నచ్చింది నాకు. పూజా రూమ్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే వెంకటేశ్వర స్వామి ఫుల్ కలర్ఫుల్ గా లైటింగ్స్ అండ్ స్టోన్స్ తో చాలా అందంగా ఉన్నారు. రాముల వారు లక్ష్మణ్ వాళ్ళు రెడీ అయిపోయారు కదా, సో ఇప్పుడు ఒకసారి సీతాదేవి కూడా రెడీ అయ్యారేమో చూసొచ్చేద్దాం. వీళ్ళ ఫ్లాట్ లో సీతాదేవి హనుమంతుడు కూడా రెడీ అయిపోయారు. ఇంకా సీతాదేవికి తాడు, నల్లపూసలు, మెట్టెలు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు. అండ్ వడి బియ్యం పసుపు దంచుతారు కదా, సో అలా ఇలాగా ముత్తైదువులు అందరి చేత ఇలాగ వడ్లు అయితే దంచారు. ఇక్కడ అమ్మవారికి పెళ్లికి కావాల్సిన వస్తువులన్నీ కూడా వీళ్ళు రెడీ చేసుకున్నారు. బాసికం, మెట్టెలు, నల్లపూసలు, పగడం, సూత్రాలు, తాడు, జీలకర్ర, బెల్లం, అలాగే చిట్టి గాజులతో దండ ఇవన్నీ కూడా సెట్ చేసుకున్నారు.
అలాగే రాముల వారికి కూడా బాస్కం కట్టి ఇక్కడ నుంచి రాముడు లక్ష్మణ్ అయితే తీసుకెళ్తున్నారు కళ్యాణం స్టేజ్ దగ్గరికి. ఇప్పుడు సీతాదేవి ఇంటి నుంచి హారతి ఇచ్చి సీతాదేవి అలాగే హనుమంతుని కూడా ఇక్కడ నుంచి అయితే కళ్యాణం దగ్గరికి తీసుకెళ్తున్నాము. మన హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన సంస్కారాల్లో ఒకటి పెళ్లి. నిశ్చితార్థం నుంచి పెళ్లి అయ్యే వరకు, సత్యనారాయణ వ్రతం వరకు చాలా రిచువల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి దాని యొక్క ప్రత్యేకత తెలుసుకోవడం ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. తండ్రి మాటలను జవదాటని తనయుడిగా, సోదరులను అభిమానించిన అన్నగా, భార్య దూరమైన నిరంతరం ఆమె కోసం పరితపించే భర్తగా, ప్రజల కోసమే వారి మాటకు విలువిచ్చిన రాజుగా, ఎక్కడా ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చూపించినవాడు మన శ్రీరాముడు. అలాగే క్షమ, దయ, ధైర్యం, వివేకం, ఆత్మాభిమానం ఇవన్నీ కలబోసిన స్త్రీ పాత్ర మన సీతాదేవి. సతీ లేనిదే రామాయణం లేదు కదా. సీత లేకుండా రాముని జీవితాన్ని అస్సలు ఊహించలేం. రామాయణంలో ఏ ఘట్టం తీసుకున్నా సరే సీతారాముల గుణగుణాలు ప్రతి ఒక్కరికి ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తాయి కదా. విష్ణాపవేదం పరమం పవిత్రం ప్రజాపతేః సహజం పురస్తా
అందరూ కూడా అక్కడి నుంచే మాంగళ్యాన్ని నమస్కారం చేసుకోండి. ధ్రువం ధ్రువం దేవరాజావరుణో ధ్రువం దేవా బృహస్పతిః ధ్రువం దైత్రేష్యాగ్ని. సీతారాముల కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. ఇలా దంపతులందరి చేత తలంబ్రాలు అయితే వేయించారు. ఇలా మొత్తం కళ్యాణం అయ్యాక తలంబ్రాలు కొంచెం అక్షంతలుగా తీసుకుని ప్రసాదం నైవేద్యంగా ఇలా అందరికీ భోజనాలు అయితే కమ్యూనిటీలోనే జరిగాయి. మధ్యాహ్నం అందరికీ భోజనాలు అయిపోయాక సాయంత్రం ఇలా సీతారామ లక్ష్మణ ఆంజనేయులని పల్లకి సేవలాగా ఊరేగించారు కమ్యూనిటీ చుట్టూ తిప్పి. శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇలా సీతారాముల కళ్యాణం అలాగే పల్లకి సేవ అంతా కూడా చాలా కన్నుల విందులుగా బాగా జరిగింది. మీ అందరికీ కూడా సీతారాముల ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ బిలో. థ్యాంక్ యూ.